ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 90వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వాకాడ్లోని బాలకృష్ణారెడ్డి కళాక్షేత్ర ఆవరణలో ఆయన జన్మదిన వేడుకలు ఏర్పాటు చేశారు. నేదురుమల్లి తనయుడు వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే అశోక్ పిల్లర్ వద్ద ఉన్న నేదురుమల్లి విగ్రహానికి ఆయన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాలను సైతం శాసించిన వ్యక్తి వాకాడు ప్రాంత ప్రజలను ఎన్నటికీ మర్చిపోలేదని, ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవ చేశారన్నారు. ఆయన్ను రోల్ మోడల్ గా తీసుకుని తాను ఆయన మార్గంలో నడుస్తున్నప్పటికీ నేటి రాజకీయాలు పరిస్థితులను బట్టి తాను మారాల్సి వస్తుందన్నారు. తన జోలికి వచ్చినా నా వాళ్ళ జోలికి వచ్చినా సహించేది లేదని ఆయన వివరించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి విలువ తెలియదు. అదే ప్రజలు ఇప్పుడు అంటున్నారు ఆయన దేవుడయ్యా అని. సంక్షేమ పథకాలంటే ఊరికే బటన్ నొక్కేసి అకౌంట్లో పట్టడం కాదు, అవసరాలు గుర్తించి దానికి అనుగుణంగా ఆర్థిక సాయం చేయటం. ఎందరో బతుకులు మెరుగుపడ్డాయి, అయినా ప్రభుత్వం నుంచి దించేశారు. కొందరు సీట్లు చెప్తారు, ఉన్నమాట వాస్తవం. 151 నుంచి 11 పడిపోయారు కదా అని. ఓటు వేసిన 40% ఓటర్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారు. నిన్న కూడా చూస్తూ ఉన్నారు, గుంటూరు పోతే ఆ జనం ప్రభుత్వానికి అర్థం కాక పోలీసులు కూడా తీసేసింది. ఓడిపోయినప్పుడు 40%, ఓట్లు వేయని వారు ఇప్పుడు మదన పడుతున్నారు. ఈ అబద్ధాల కోరిక ఎందుకు ఓటేసాము, ఇది వరకు మోసపోయాము, ఆయన కదయ్యా దేవుడు, మా బావ గోగులు చూసుకుంటా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. మీకు తెలుసో లేదు అంటే ఇక్కడ నాకు తెలిసి ఎవరు తెలుగుదేశం వాళ్ళు లేరు. మీడియా మిత్రుల ద్వారా ఈ న్యూస్ బయటకు పోవాలి. ఎందుకంటే కోత పడినప్పుడు వాళ్ళకు కూడా కోత పడింది. కులం మతం పార్టీ చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పథకాలు అందిస్తున్న దానిలో పార్టీ వేరైనా ఒప్పుకోలేకపోయినా మొన్న సైకిల్ గుర్తు మీద ఓటేసినా ఈ రోజు వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకేసామప్పా ఈ చంద్రబాబు నాయుడుకి, ఆయన ఎప్పుడూ మోసం చేసే ఆయన చెప్పిన మాటలు విని ఓటేసాము. ఎక్కువ ఇస్తా అన్నాడు, ఎక్కువ సంగతి వదిలేసి అసలుకే ఎసరు పెట్టాడు. ఇంకా మరికొందరు మాట్లాడారు. కార్యక్రమాలకు ఆద్యుడు పెద్దాయన. రాజకీయాలు ఈరోజు మనందరం చూస్తున్నాం. ఈరోజు రాజకీయం చేయడం గొప్ప విషయం కాదు. సక్రమంగానో అక్రమంగానో 4 రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు గొప్ప నాయకులుగా వచ్చేస్తా ఉన్నారు. ప్రజా ఆమోదం లేకపోయినా, ప్రజా అభిమానం లేకపోయినా ఆయన వచ్చినటువంటి రాజకీయం అటువంటి పరిస్థితులు కాదు. ఒకసారి ఆలోచన చేస్తే, నెమరు వేస్తే, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు జనార్దన్ రెడ్డి గారు. తన పినతండ్రి పూజ్యులు పద్మశ్రీ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారి స్ఫూర్తితో సేవా రంగంలోకి వచ్చారు. బాలకృష్ణారెడ్డి గారు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆయన మొదట సేవా రంగంలో వాకాడు ప్రతిష్టను ఎంతో స్థాయికి తీసుకుపోయినటువంటి వాళ్ళు. ఈనాడు చదువు అనేటువంటిది అందరికీ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి. ఎప్పుడో 70-80 సంవత్సరాల క్రితం విద్య అందని ద్రాక్షగా ఉన్నటువంటి రోజుల్లో ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు కొడవలూరు దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.